హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వల్ని మనం గోధుమ పిండితోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి ఈ గవ్వల పీట లేకపోయినా కూడా మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా వీటిని చేసుకోవడానికి నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక 2 కప్స్ గోధుమ పిండిని, ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, చిటికెడంత సాల్ట్, ఒక చిటికెడంత వంట సోడా, 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండినంతా కూడా ఇలా బాగా చేతితో ఇలా రబ్ చేసినట్టుగా చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దీనిలో బొంబాయి రవ్వ, నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఈ ఇష్టపడని వారు ఆయిల్ని కొంచెం వేడి చేసి యాడ్ చేసుకోండి. చూడండి, దీన్నంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇలా చేస్తే ముద్దలాగా వస్తే మనకి ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. చూడండి, దీన్ని ఇలా చపాతీ పిండిలా తడుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒక 10-15 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం పిండినంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, నేను గవ్వల పీట లేకపోయినా కూడా ఇలా ఒక ఫోర్క్తో ఇలా గవ్వల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మళ్ళీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా చాలా ఈజీగా మనకు ఫోర్క్తో గవ్వలు ఎంత బాగా వస్తున్నాయి. ఇలా అన్నింటిని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా ఆయిల్కి సరిపడా గవ్వల్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని వీటిని ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకు ఇవి డబుల్ క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే మనకు గవ్వలు కూడా చాలా బాగుంటాయి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, వీటన్నింటిని కూడా ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, మనకు లోపల వరకు కూడా క్రిస్పీగా అయ్యాయో లేవో ఇలా ఒకటి తుంచి చూసుకోండి. చూడండి, మనకు ఎంత బాగా ఫ్రై అయ్యాయో, లోపల కూడా గుల్లగా చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు దీనిలోనికి బెల్లం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా చూడండి, 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లంని ఇలా బాగా కరిగించుకోవాలి. చూడండి, ఈ బెల్లం కరిగిన తర్వాత మీకు ఏమైనా ఇసుక లాంటిది ఉంటే ఫిల్టర్ చేసి తీసుకోండి. దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పాకంని మనకు ముద్ద పాకం వచ్చేలాగా పాకం పట్టుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పాకం ఇలా మనకు చేతితో పట్టుకుంటే ముద్దలా వస్తే సరిపోతుంది. ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనిలోనికి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిలోనికి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసుకొని వీటినన్నింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇవి చల్లారేలోపు పాకం బాగా పీల్ చేసుకుంటాయి. చూడండి, ఇవి ఇలా గోరువెచ్చగా ఉండగా నేను కొన్నింటిని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి పూర్తిగా చల్లారేలోపు మనకు పొడి పొడిగా అవుతాయి. చూడండి, ఇప్పుడు మిగతా వాటిలో కొన్ని ఇలా వేయించిన నువ్వులని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను.
మనకు ఇలా నువ్వులు చల్లుకుంటే కూడా మనకు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు వీటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత ఇలా మనకు పొడి పొడిగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా గవ్వల్ని చేసి పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 15-20 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా తినేయచ్చు. మీకు కూడా నచ్చాయి కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.